హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా కేక్ తయారు చేసుకోవడం చూద్దాం. ఈ కేక్ తయారు చేసుకోవడానికి ఓవెన్ లేకపోయినా సరే మనం మంచిగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో కేక్ అయితే. దీంట్లో ఎగ్ కూడా వాడలేదన్నమాట. నేను జస్ట్ 2 అరటిపళ్ళు అండ్ రవ్వతో చేసినాను ఈ కేక్. చూస్తున్నారు కదా, పండిన అరటిపళ్ళు ఉంటే చాలు, వాటితో చేసేసుకోవచ్చు. ఇట్లా అరటిపండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఈ కేక్ హెల్తీగా చేసుకోవడానికి ఇక్కడ చక్కెరకు బదులు బెల్లం వేస్తున్నా నేను 1/2 కప్పు. తర్వాత పావు కప్పు వరకు ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ బదులు మీరు నెయ్యి కానీ లేదా బటర్ కానీ వేసుకోవచ్చు. తర్వాత 1/2 కప్పు వరకు పాలు, కాచి చల్లార్చిన పాలనమాట. తర్వాత సూజీ రవ్వ అంటాం కదా, అది వేసేసుకోవాలి. అది ఒక కప్ కంటే కొంచెం తక్కువ. దాంట్లో ఒక 2 లేదా 3 స్పూన్స్ వరకు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసేసుకొని దీన్నంతా ఫైన్గా అట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా మెత్తగా అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి దీన్ని. ఇక్కడ రవ్వ కాబట్టి దీన్ని కొంచెం సేపు మనం నానబెట్టేసేయాలన్నమాట. అంటే ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి అట్లా కలిపేసి. ఎందుకంటే ఈ రవ్వ పాలని అబ్జర్వ్ చేసుకుని ఆ బ్యాటర్ అనేది కొంచెం టైట్ అవుతుంది అనమాట. సో అప్పటి వరకు పక్కన పెట్టేసి ఇక్కడ మనం కేక్ టిన్ కూడా రెడీ చేసుకోవాలి. ఆయిల్తో డస్టింగ్ చేసుకోవచ్చు లేదా బటర్ పేపర్ వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పెద్ద ఒక కడాయి ఉంటుంది కదా, ఓవెన్ లేదు కాబట్టి మనం ఇట్లా కడాయిలో బేక్ చేసుకోవాలన్నమాట. సిమ్లోనే పెట్టేసి దీన్ని 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసినారు కదా, ఒక 20 మినిట్స్ తర్వాత ఈ బ్యాటర్ కొంచెం అట్లా గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. దీంట్లోకి కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది. బ్యాటర్ అనేది మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట. రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. సో దీన్నంతా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేటప్పుడే మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కానీ ఇలాచీ పౌడర్ కానీ వేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ వేయడం మర్చిపోయినాను. సో మీరైతే వేసుకోండి కంపల్సరిగా. తర్వాత కేక్ టిన్ రెడీగా ఉంది కదా, దాంట్లోకి ఈ బ్యాటర్ని అంతా వేసేసుకొని ఒక్కసారి ట్యాప్ చేయాలి. తర్వాత పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి. నేను ఇక్కడ బ్లాక్ కిస్మిస్, కాజు, బాదం, పిస్తా అవన్నీ సన్నగా కట్ చేసి వేసేస్తున్నాను. ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ని అక్కడక్కడ డ్రాప్స్లా వేసాను అనమాట. సో నాకు తెలియదు అట్లా వేస్తే కలర్ అనేది బ్లాక్ వస్తుందని. అది ఒక మిస్టేక్ చేశాడు, మీరు అట్లా ఎప్పుడు చేయకండి. సో ఇప్పుడైతే కేక్ని బేక్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసిన కడాయి లోపల పెట్టేసి దీన్ని ఒక 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలన్నమాట. సిమ్లోనే పెట్టేసేయాలి ఇంకా. సో నెక్స్ట్ చూసినారు కదా, కేక్ అయితే మంచిగా రెడీ అయింది, కానీ కొంచెం బ్లాక్ అయింది. అది వెనిలా ఎసెన్స్ వల్లనే అయిందనమాట అట్లా. సో కలర్ ఎట్లున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాలా అయిపోయిన తర్వాత మనం డీమోల్డ్ చేసేసుకోవాలి. సో అంతే, ఇంకా బనానా ఫ్లేవర్తో ఈ కేక్ అయితే టేస్టీగా రెడీ అయిపోయింది అనమాట. ఇట్లా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మీరు కూడా తప్పకుండా ఈ కేక్ని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, స్పాంజీగా ఎంత మంచిగా వచ్చిందో. కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తినాలి, చాలా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, లోపల కూడా ఎంత స్పాంజీగా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.